ఈ విధంగా ఏసీని రెక్టిఫైర్స్ గురించి తెలుసుకుందాం. రెక్టిఫైర్స్ వీటిని ఏకదిక్కరణులు అని అంటాం. మనం నిత్యం పరిశ్రమల్లోనూ గృహాల్లోనూ ఏకాంతర విద్యుత్ ఏసీని వాడుతుంటాం. అయితే మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఏకముఖ విద్యుత్ డీసీ అవసరం. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో చాలా భాగం ఏకముఖ వోల్టేజ్ డీసీతో పనిచేస్తాయి. అందువల్ల మనం ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా మార్చుకోవాలి. ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మార్చే ప్రక్రియను ఏకదిక్కరణం రెక్టిఫికేషన్ అని అంటాం. ఈ విధంగా ఏసీని డీసీగా మార్చే వలయాలను ఏకదిక్కరణి వలయాలు రెక్టిఫైయర్స్ అని అంటాం. ఈ ఏకదిక్కరణ వలయాలు తీసుకుంటే అవి అర్ధతరంగ ఏకదిక్కరణి, పూర్ణతరంగ ఏకదిక్కరణి, పూర్ణతరంగ బ్రిడ్జ్ ఏకదిక్కరణి. ముందుగా అర్ధతరంగ ఏకదిక్కరణి తీసుకుంటే దానిని నిర్మించడానికి మనకి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఒక డయోడ్, ఒక లోడ్ నిరోధం అవసరం అవుతాయి. వీటిని తీసుకొని మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వలయాన్ని నిర్మిస్తాం. చూడండి, వలయంలో చూపిన విధంగా ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, డయోడ్, లోడ్ నిరోధాన్ని తీసుకొని హాఫ్ వేవ్ వలయాన్ని నిర్మిస్తాం. చూడండి, ఇప్పుడు మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఏకాంతర వోల్టేజ్ అంటే ఏసీని ఇన్పుట్కి ఇస్తే అది మనకు కావాల్సిన ఏకముఖ వోల్టేజ్ డీసీగా మార్చి ఈ విధంగా ఇస్తుంది అన్నమాట. సో దీనిని మనం బ్లాక్ డయాగ్రామ్లో చూపిస్తే రెక్టిఫైర్ ఇన్పుట్గా ఏసీ ఇస్తే దానిని డీసీగా మార్చి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వలయం తీసుకొని దాని ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో ఇన్పుట్ ఏసీ సిగ్నల్ని ఇస్తే అది సెకండరీలో కూడా ఏసీ సిగ్నల్ని వచ్చి అది దాని ద్వారా డయోడ్కి, డయోడ్ ద్వారా లోడ్ రెసిస్టెన్స్కి వచ్చి లోడ్ రెసిస్టెన్స్ వద్ద మనకి ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది పనిచేసే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. వలయం ప్రైమరీలో మనం ఏసీ సిగ్నల్ని ఇస్తాం, ఏకాంతర వోల్టేజ్ని ఇస్తాం. అది సెకండరీలో కూడా ఏకాంతర వోల్టేజే వస్తుంది. అంటే ఏసీ సిగ్నల్ ఏంటంటే మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ అలాగే నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, సి పాజిటివ్ అయి డయోడ్ ఆన్ అయి దాని ద్వారా లోడ్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ మనకి వస్తుంది. అది నెగిటివ్ హాఫ్ సైకిల్లో సి నెగిటివ్ అయి డయోడ్ ఆఫ్ అవుతుంది. అందువల్ల లోడ్ రెసిస్టెన్స్లో ఎటువంటి వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏమీ ఉండదన్నమాట. అంటే మనకి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇస్తున్నప్పుడు దానికి ప్రైమరీలో ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా సెకండరీలో కూడా పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అలాగా మనకి వస్తుంది. చూడండి, ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఆన్ అవుతుంది. ఆన్ అవటం వల్ల మనకి కరెంట్ ఫ్లో అయి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. అంటే లోడ్ నిరోధం వద్ద అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది మనకి, I ఇంటూ ఆర్ఎల్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ఎల్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్కి వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఆఫ్ అవటం వల్ల ఎటువంటి వోల్టేజ్ లేకపోవటం వల్ల లోడ్ నందు నిరోధం నందు ఎటువంటి కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మనకి అక్కడ ఉండదు. మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డయోడ్ ఆన్ అవుతుంది. ఈ విధంగా పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఆన్ అయి
నెగిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అందువలన దీన్ని మనం ఏమంటాం, అర్ధతరంగ ఏకదిక్కరిణి, ఆఫ్ వేవ్ రెక్టిఫైయర్. అంటే ఓన్లీ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే వోల్టేజ్ వస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎటువంటి వోల్టేజ్ కరెంటు ఉండదు. సో ఈ విధంగా మనం అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ ఇలాగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్కి అవుట్పుట్ వోల్టేజ్, దానికి అనుగుణంగా అవుట్పుట్ కరెంట్ వస్తుంది అన్నమాట. నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎటువంటి వోల్టేజ్ లేకపోవటం వల్ల మనకి కరెంట్ కూడా ఉండదు. అలా ఎవ్రీ పాజిటివ్ హాఫ్ సైకిల్కి మనకి ఓన్లీ అవుట్పుట్ వోల్టేజ్ ప్రజెంట్ అవుతూ కనిపిస్తుంది. ఈ వోల్టేజ్ చూసారా మనం, ఈ వోల్టేజ్ ఏ వోల్టేజ్, పల్సేటింగ్ వోల్టేజ్, పల్సేటింగ్ డీసీ అంటాం దీన్ని. ఇది పూర్తిగా డీసీ కాదు, దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని పల్సేటింగ్ డీసీ అని అంటాం అన్నమాట. అర్థమైందా స్టూడెంట్స్? ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం రెక్టిఫైర్స్ టాపిక్. యాక్చువల్గా ఈ రెక్టిఫైర్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతా ఉంటాయంటే, మనం జనరల్గా మనం ఎప్పుడు కూడా ఇళ్లలో వాడేది ఏంటి, ఏసీ కరెంట్ కదా. సో మనం ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తీసుకున్నా అవన్నీ కూడా డీసీ మీదే ఆపరేట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మనం ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకున్నా అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ లోపల పనిచేసి అన్నీ కూడా డీసీ వోల్టేజ్ మీద వర్క్ అవుతాయి. అయితే మనకి అవైలబిలిటీలో ఉన్న వోల్టేజ్ ఏంటి, ఏసీ వోల్టేజ్. అవునా? మన ఇళ్లలో మన కరెంటు, మనకు అందరికి వచ్చే కరెంట్ ఏంటి, ఏసీ కరెంట్ అంటాం, లేదంటే ఏసీ వోల్టేజ్ అని అంటాం. అయితే మనం ఇంట్లో వాడే ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకున్నా, అది ఏది తీసుకున్నా, లేదంటే మనం ఎక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకున్నా అవన్నీ కూడా డీసీ, అందులో ఉండే సర్క్యూట్స్ అన్నీ కూడా డీసీ మీద ఆపరేట్ అవుతాయి అన్నమాట. అంచేత మనం ఇచ్చిన ఏసీని డీసీ కింద మార్చాలంటే రెక్టిఫైయర్స్ అనేవి మనకి కావాలి. సో ఈ రెక్టిఫైయర్స్ ఏం చేస్తాయంటే ఏసీని, మనం ఇచ్చిన ఏసీని డీసీ కింద మారుస్తాయి అన్నమాట లోపల. అంటే మనం తీసుకున్న ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా దాని లోపల ఒక రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది. ఆ రెక్టిఫైయర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ఏసీని డీసీ కింద మార్చి ఆ డివైస్కి కావాల్సిన డీసీ వోల్టేజ్ని సప్లై చేస్తుంది అనమాట లోపల, ఇన్సైడ్. మనం తీసుకున్న టీవీ కానీ, లేదంటే ఫ్రిడ్జ్ కానీ, ఏమన్నా ఎటువంటి తీసుకున్నా కూడా అందులో లోపల ఒక డీసీ సర్క్యూటు, అంటే రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది. అది డీసీకి కన్వర్ట్ చేసి అవి పనిచేసేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం ఈ రెక్టిఫైయర్స్ తీసుకుంటే, టైప్స్ తీసుకుంటే మనకి ఎలా ఉంటాయంటే, రెక్టిఫైయర్స్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని, బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అని 3 రకాలుగా చెప్పుకుంటాం. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఈ 3 తీసుకుంటే ఇవన్నిటిని కూడా మనం డయోడ్ని ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేస్తాం. జనరల్గా డయోడ్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి, ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ని అలౌ చేస్తుంది, రివర్స్ బయాస్లో ఆఫ్ అవుతుంది అనమాట. అంచేత ఒక డైరెక్షన్లోనేమో ఆన్ అవుతుంది, ఒక డైరెక్షన్లోనేమో ఆఫ్ అవుతుంది డయోడ్. అంచేత ఒక జంక్షన్ డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ లాంటిది ఒకటి దాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే, దాన్ని ఒక ఏసీ సిగ్నల్కి ఇన్పుట్ దగ్గర ఏసీ కనెక్ట్ చేస్తే, డయోడ్కి ఇన్పుట్ యానోడ్ దగ్గర ఇస్తే అవుట్పుట్ దగ్గర ఏమొస్తుందంటే మనకి అది డీసీ కింద మారి వస్తుందండి. సో ఇది డయోడ్ సింబల్. మనం ఇది తీసుకుంటే దిస్ ఈజ్ ద డయోడ్ సింబల్. ఈ డయోడ్ సింబల్కి ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అనుకుంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఏసీ సిగ్నల్ని అప్లై చేసాం. అవునా? సో ఈ ఏసీ సిగ్నల్ని అప్లై చేయడం వల్ల అవుతుంది, ఈ ఏసీ డయోడ్ ద్వారా ఫ్లో అయ్యి ఇది మనకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఇది ప్రాసెస్. అయితే మనం ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి, సపోజ్ ఈ డయోడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ డయోడ్కి మనం ఏసీ ఇచ్చినప్పుడు ఏసీకి ఎన్ని ఉంటాయి, ఏసీకి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. అవునా? మనం ఇచ్చిన ఏసీకి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది.
సో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు డయోడ్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది అనమాట. వేరే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు డయోడ్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. సో ఆ విధంగా డయోడ్ ఆన్ అవటం ఆఫ్ అవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ది ఏసీ సిగ్నల్. సో ఈ విధంగా మనకి డయోడ్ ఆన్ ఆఫ్ అవటం వల్ల, ఏసీకి ఆన్ ఆఫ్ అవటం వల్ల దాన్ని ఏం చేస్తామంటే మనం రెక్టిఫైర్ సర్క్యూట్లో ఉపయోగిస్తాం. ఇందులో మనం ఎన్ని రకాలు, 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ద సెకండ్ వన్ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే, సో ఇచ్చిన మనం ఏసీ సిగ్నల్ ఇస్తున్నాం, ఏంటి, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక హాఫ్ సైకిల్కే వర్క్ అవుతుంది అనమాట, కండక్ట్ చేస్తుంది. డిపెండింగ్ మనం కనెక్ట్ చేసే విధానాన్ని బట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్ కానీ నెగిటివ్ హాఫ్ సైకిల్ కానీ ఇది అలౌ చేస్తుంది అనమాట. అంటే మనం డయోడ్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తే ఆ విధంగా అది వర్క్ అవుతుంది. సో అంటే ఒక డయోడ్ని తీసుకొని ఆ ఒక డయోడ్కి మనం ఈ ఏసీ సిగ్నల్ని అప్లై చేసినప్పుడు సింగిల్ డయోడ్కి ఒక డయోడ్ అదర్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేసి లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం అప్లై చేసి ఏసీ సిగ్నల్ వల్ల పాజిటివ్ హాఫ్ సైకిల్ అయినప్పుడు డయోడ్ ఆన్ అయ్యి, నెగిటివ్ హాఫ్ సైకిల్ అయినప్పుడు డయోడ్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఓన్లీ ఒక హాఫ్ సైకిల్కే పరిమితం అవుతుంది కండక్ట్ చేయటం అన్నది. సో అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నాం అనుకోండి, ఫుల్ వేవ్ అయితే ఫుల్ వేవ్ మనం తీసుకున్నది బోత్ పాజిటివ్ నెగిటివ్ రెండు డయోడ్లు తీసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మనం తీసుకుంటే అసలు రెక్టిఫికేషన్ అంటే ఏంటి, మనం ఏదన్నా ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఒక రెక్టిఫైర్కి ఇలా ఒక రెక్టిఫైర్కి ఇచ్చామంటే, రెక్టిఫైర్కి ఇచ్చినప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చినప్పుడు, ఆల్టర్నేటింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తుంది, డీసీ కింద మారుస్తుంది అనమాట. ఏం చేస్తుంది, డీసీ కింద మారుస్తుంది. అంటే మనం ఇచ్చిన ఆల్టర్నేటింగ్ సిగ్నల్ని, ఆల్టర్నేటింగ్ కరెంట్ని, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చే ప్రాసెస్ని మనం రెక్టిఫైర్ ఏదైతే చేస్తుందో అది ఆ సర్క్యూట్ని రెక్టిఫైర్ సర్క్యూట్ అని అంటాం అనమాట. సో ఇన్ జనరల్గా మనం ఇక్కడ ఇందులో ఒక డయోడ్ కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ బిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేస్తాం ఈ రెక్టిఫైర్స్లో. ఓకే, సో వాట్ ఈజ్ రెక్టిఫైర్ అంటే ఏం చెప్పుకున్నాం. రెక్టిఫైర్ అంటే ఎలక్ట్రికల్ డివైస్, ఒక ఎలక్ట్రికల్ డివైస్ ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేసేదాన్ని మనం రెక్టిఫైర్ సర్క్యూట్ అని అంటాం, రెక్టిఫైర్స్ అంటాం. సో దీంట్లో ఇన్ జనరల్గా 1 or more డయోడ్స్, ఒకటి ఉండొచ్చు లేదంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ద టైప్ ఆఫ్, మనం ఏ టైప్ ఆఫ్ రెక్టిఫైర్ని తీసుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ రెక్టిఫైర్ని బట్టి ఇది మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే రెక్టిఫికేషన్ అంటే వాట్ ఈజ్ రెక్టిఫికేషన్ అంటే, ఇది రెక్టిఫికేషన్లో యూజ్ చేస్తాం. రెక్టిఫైర్ సర్క్యూట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం రెక్టిఫికేషన్లో యూజ్ చేస్తాం. రెక్టిఫికేషన్ అంటే ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏసీ టు డీసీ. అంటే పీరియాడికల్గా చేంజ్ అయ్యే, పీరియాడికల్గా అంటే ఒక సిస్టమేటిక్ పీరియాడికల్గా పాజిటివ్ నెగిటివ్ అలా పీరియాడికల్గా చేంజ్ అయ్యే సిగ్నల్ని ఒక యూని డైరెక్షనల్ సిగ్నల్గా మార్చేదాన్ని సింగిల్ డైరెక్షన్ యూని డైరెక్షనల్ అంటాం. అలాంటి సిగ్నల్గా మార్చేదాన్ని రెక్టిఫికేషన్ అంటాం. అలా మార్చడానికి ఉపయోగించే డివైస్ని రెక్టిఫైర్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా. సో అంటే మనం రెక్టిఫైర్ తీసుకుంటే ఏం చేస్తుంది, ఒక ఏసీ సిగ్నల్ని మనం ఒక ఆల్టర్నేటింగ్ సిగ్నల్ని ఇస్తే ఇది ఒక యూనిడైరెక్షనల్, ఒకటే డైరెక్షన్లో ఉండే డీసీ సిగ్నల్ కింద మారుస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా ఇది ప్యూర్ డీసీ కాదు. మనకి ప్యూర్ డీసీ అయితే ఎలా ఉండాలి, ఇలాగా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. సో ఇదేమొస్తుంది మనకి, ఇక్కడ పల్సెస్ వస్తున్నాయి చూసారా, దే ఆర్ సమ్ పల్సెస్. సో
So when you are giving an AC signal, the rectifier output is a pulsating DC అంటుంది. This is called pulsating DC. సో ఇది పూర్తిగా DC కాదు, ఇందులో సమ్ రిపుల్స్ అని ఉంటాయి, అంటే ఏసీ కాంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇందులో, రిపుల్స్ అంటాం దాన్ని. సో అది మనకి యాక్చువల్గా రెక్టిఫైర్ చేసే పని. అంటే ఒక రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీ సిగ్నల్ని డీసీ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ కన్వర్ట్స్ అన్ ఏసీ సిగ్నల్ ఇంటూ డీసీ సిగ్నల్. వై? ఎందుకంటే మనకి ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైసెస్, ఎవ్రీ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ వర్క్స్ అండర్ డీసీ కండిషన్స్. డీసీ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ద డివైసెస్, వాట్ ఎవర్ ద డివైసెస్ వీఆర్ గోయింగ్ టు టేక్, ఎటువంటి డివైసెస్ తీసుకున్నా కూడా మనం అవి మోస్ట్ ఆఫ్ ది మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డివైసెస్ కూడా డీసీ మీదే వర్క్ అవుతూ ఉంటాయి ఇన్సైడ్. అంటే అందులో ఉండే కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా డీసీ మీద వర్క్ అవుతాయి. అంచేత వీ నీడెడ్ రెక్టిఫైర్ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ an AC సిగ్నల్ టు ది DC సిగ్నల్. అలా ఏసీ సిగ్నల్ నుంచి DC సిగ్నల్కి మార్చే ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటాం. అలా చేసే డివైసెస్ని రెక్టిఫైర్స్ అని అంటాం. సో మనకి ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం రెక్టిఫైర్స్లో. సో రెక్టిఫైర్స్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఈ విధంగా 3 రకాలుగా మనకి రెక్టిఫైర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అవునా? ఈ రెక్టిఫైర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే చెప్పాను మీకు, ఎలక్ట్రానికల్ డివైస్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు వీడియోలో చూసాం, మనం చేసిన వీడియోలోనే చూసారు. ఏం చూసారు? రెక్టిఫికేషన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే చెప్పుకున్నాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫంక్షన్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఏంటి? ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొని, ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఏమంటాం? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే మనకి ఏసీ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 230 volts ఉంటుంది. అవునా? సో 230 volts ఉంటుంది. కానీ మనం స్టెప్ డౌన్ అంటే దాని నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ డౌన్, అంటే డౌన్ చేస్తుంది అనమాట, వోల్టేజ్ని తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి 230 volts ఇస్తే మనకి యువతల సెకండరీలో, అంటే ప్రైమరీలో ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మర్కి 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఉంటుంది, ఇంకోటి సెకండరీ ఉంటుంది. సో ఒకటి ప్రైమరీ, ఇంకోటి సెకండరీ. మీరు ట్రాన్స్ఫార్మర్ చూసే ఉంటారు చాలాసార్లు. మీరు ఈవెన్ మీరు ఛార్జర్స్ది, ఒకవేళ ఛార్జర్స్ అలాంటి కొన్ని ఇంతకుముందు ఛార్జర్స్లో తీసుకున్నా అందులో చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఏసీ సిగ్నల్ 230 volts ఇన్పుట్ అని చూసారా, అక్కడ మనం ఏం చేస్తాం, 230 volts ఏసీ సిగ్నల్ కనెక్ట్ చేస్తాం. అయితే ఈ 230 volts సిగ్నల్ని ఏం చేస్తుందంటే ఇది ఇక్కడ డౌన్ చేస్తుంది అనమాట. స్టెప్ డౌన్ అంటే ఇది జనరల్గా 9 volts కానీ, లేదంటే 15 volts కానీ, 6 volts కానీ, 12 volts కానీ అలాగా రేటింగ్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్కి సెకండరీలో. ఆ రేటింగ్ 12 volts అయితే 12 volts, అంటే 230 voltsని 12 volts కింద డివైడ్ చేస్తుంది అనమాట. 230 voltsని 12 volts కింద డివైడ్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా ఇది కూడా మనకి ఏంటి, ఒక ఏసీ సిగ్నల్. ఇక్కడ కూడా మనకి స్టెప్ డౌన్ అయ్యి వస్తుంది, కానీ స్టెప్ డౌన్ ఇచ్చింది వోల్టేజ్ తగ్గి వస్తుంది అంతే. ఇట్స్ డౌన్ వోల్టేజ్ వస్తుంది, బట్ ఇట్ ఈజ్ ఏ ఏసీ సిగ్నల్. ఇది కూడా ఒక ఏసీ సిగ్నల్. సో అంచేత మనం ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో ఏం చేసాం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. మీరు అసలు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సర్క్యూట్ని చూసి, సర్క్యూట్ ద్వారా యూ కెన్ డిస్క్రిప్షన్ లేదంటే యూ కెన్ రైట్ ది వాట్ ద ప్రాసెస్ అనాలిసిస్ ఎలా జరుగుతుంది అన్నది మీరు ఓన్లీ సర్క్యూట్ చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అంచేత మీరు జాగ్రత్తగా చూసి వినండి, యూ కెన్ ఈజీలీ రైట్ అనమాట. మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సర్క్యూట్ని చూస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకేముంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్కి ఏముంది, ఒక ప్రైమరీ కాయిల్ ఉంది, ఒక సెకండరీ కాయిల్ ఉంది. ప్రైమరీ కాయిల్లో మనం ఏం చేస్తాం, ఏసీ సిగ్నల్ని కనెక్ట్ చేస్తాం. అవునా? వి కనెక్టెడ్ an AC సిగ్నల్ ఇన్ ద ప్రైమరీ. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను. అంచేత దిస్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది,
ఇచ్చిన 230 వోల్ట్స్ని రెడ్యూస్ చేసి తగ్గించి సెకండరీలో ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సెకండరీలో కూడా ఎలాంటి సిగ్నల్ వస్తుంది? ఆల్టర్నేటింగ్ సిగ్నలే వస్తుంది, ఏసీ సిగ్నలే వస్తుంది. సో యు ఆర్ గెటింగ్ ఎన్ ఏసీ సిగ్నల్ అట్ ది secondary of the transformer. So now see, secondary transformer లో ఒక ఎండ్ ఎక్కడ ఏం చేస్తాం, డయోడ్ యానోడ్కి అండ్ డయోడ్ క్యాథోడ్ నేమో మనం ఒక లోడ్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ ఆర్ లోడ్ రెసిస్టెన్స్ అదర్ ఎండ్ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అదర్ ఎండ్కి సెకండరీలో అదర్ ఎండ్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ఏమవుతుందని చెప్పాం, హియర్ వీఆర్ గెటింగ్ ఏసీ సిగ్నల్. ఏసీ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. సో ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏమవుతుంది, మనకి ఇలాగా ప్రైమరీ సెకండరీలో పాజిటివ్ హాఫ్ సైకిల్ రాగానే డయోడ్కి ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ అవటం వల్ల డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి, ఫార్వర్డ్ బయాస్ అవటం వల్ల ఏమవుతుంది, డయోడ్ ఆన్ అవుతుంది అనమాట. అంటే డయోడ్ ఆన్ అవటం అంటే డయోడ్ కండక్ట్ చేస్తుంది. డయోడ్ కండక్ట్ చేయటం అంటే డయోడ్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వెన్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ హాఫ్ సైకిల్, ద డయోడ్ బికమ్స్ ఆన్. When it is on, it starts conducting, therefore there is a flow of current through the diode అనమాట. ఈ డయోడ్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ డయోడ్ ద్వారా కరెంట్ ఫ్లో అయ్యి మనకేమవుతుంది, ఇలాగా రెసిస్టర్ ద్వారా ఫ్లో అవుతుంది. సో therefore there is a voltage drop, voltage డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చేద్దాం, V is equal to IR కాబట్టి, సో there exists a voltage across the resistance. సో మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్లో వోల్టేజ్ వస్తుంది. సో అది ఫస్ట్ పార్ట్. వెన్ ఇట్ ఈస్ నెగిటివ్ హాఫ్ సైకిల్, వెన్ మనకి డయోడ్కి నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, డయోడ్ యానోడ్ నెగిటివ్ అవుతుంది. అంటే డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నట్టు అనమాట. అంటే పాజిటివ్ పొలారిటీ కాకుండా నెగిటివ్ పొలారిటీ మనం ఎక్కడ కనెక్ట్ చేస్తాం, డయోడ్కి కనెక్ట్ చేస్తాం. సో డయోడ్కి రివర్స్ బయాస్లో ఉండటం వల్ల డయోడ్ ఏమవుతుంది, కట్ ఆఫ్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఆఫ్ అవటం వల్ల ఏమవుతుంది, ఇందులో నుంచి ఎటువంటి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఇటువంటి కరెంట్ ఫ్లో అవటం వల్ల మనకి దేర్ ఈజ్ నో వోల్టేజ్ అక్రాస్ ది లోడ్ రెసిస్టెన్స్. సో లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనకి అవుట్పుట్ ఏమి ఉండదు అన్నమాట. అలాగే నెక్స్ట్ హాఫ్ సైకిల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఆన్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వోల్టేజ్ వస్తుంది, మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఆ విధంగా ఈ డయోడ్ ఓన్లీ కండక్ట్స్ ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి. చూడండి మనకి ఇక్కడ when you give the AC voltage Vmax ఇచ్చినప్పుడు your signal output signal only for positive half cycle there is a output and negative half cycle there is no output, and for positive half cycle output, negative half cycle కి no output. సో ఈ విధంగా మనకి ఎవరి పాజిటివ్ హాఫ్ సైకిల్కి వోల్టేజ్ రిప్రజెంట్ అవుతుంది, ఎవరి నెగిటివ్ హాఫ్ సైకిల్కి వోల్టేజ్ లేకుండా పోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఓన్లీ ఇట్స్ కండక్ట్స్ ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ యూ విల్ గెట్ యూనిడైరెక్షనల్ అవుట్పుట్. అయితే ఈ యూనిడైరెక్షనల్ అవుట్పుట్ ఎటువంటి అవుట్పుట్, ఓన్లీ పల్సేటింగ్ అవుట్పుట్. అంటే దేర్ ఈజ్ ఏ ఏసీ కూడా ఇందులో ఫామ్ అయి ఉంటుంది అనమాట. పల్సేటింగ్ అంటే ప్యూర్గా అయితే ఇలా డీసీ ప్యూర్గా స్ట్రైట్ లైన్లో ఉండాలి, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ డీసీ. సో ఇట్ ఈస్ ఏ పల్సేటింగ్ డీసీ. సో ఈ విధంగా మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని తీసుకున్నప్పుడు ఓన్లీ హాఫ్ సైకిల్స్ని
హాఫ్ సైకిల్స్ ఓన్లీ కండక్ట్ చేస్తుంది, హాఫ్ సైకిల్స్ ఓన్లీ కండక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా యూ కెన్ అనాలిసిస్ ది. అయితే అనాలిసిస్ చేయటంలో మనం ఏం చేస్తాం, ఇన్పుట్కి అవుట్పుట్ తీసుకొని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటి, ఏసీ సిగ్నల్ కదా, అంటే మనం ఇచ్చింది ఏంటి, ఏసీ సిగ్నల్. సో ఏసీని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామని చెప్పాం గతంలో. సపోజ్ ఇప్పుడు ఏసీ సిగ్నల్ కెన్ బి రిప్రజెంట్ ఇన్పుట్ సిగ్నల్ ని ఇచ్చినప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ని విఎం సైన్ విఎం సైన్ ఒమేగా టీ కింద రిప్రజెంట్ చేస్తాం. ఏం చేత, ఇదే సైన్సోయిడల్ సిగ్నల్, ఏసీ సిగ్నల్ అనగానే సైన్సోయిడల్ సిగ్నల్, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ where Vm is the amplitude of the signal. ఇది amplitude of the signal, Vm sin omega t. సో sin omega t ని కింద రిప్రజెంట్ చేస్తాం. అలాగే మనం ఈ అనాలిసిస్ చేసేటప్పుడు డయోడ్ ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు డయోడ్కి కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అని అంటాం, దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇన్ జనరల్గా తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా క్యాలిక్యులేషన్ చేయం కానీ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ని ఆర్ఎఫ్ తోటి, అలాగే రివర్స్ డైరెక్షన్లో రివర్స్ బయాస్లో ఉన్న రెసిస్టెన్స్ని ఆర్ఆర్ తోటి, అంటే రివర్స్ బయాస్ రెసిస్టెన్స్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ తీసుకుంటాం. ನಾವು కరెంట్ని ఐతో ఇండికేట్ చేస్తాం కాబట్టి ద కరెంట్ ఇన్ ద డయోడ్ ఈజ్ లోడ్ రెసిస్టర్. అలా సో కరెంట్ని V ఈజ్ ఈక్వల్ టు విఐ సైన్ ఒమేగా టీ అనుకుంటే కరెంట్ని ఏం రాస్తాం, I ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ, వేర్ ఐఎం amplitude of the current, IM sin omega t, where omega t 0 less than omega t less than 2 pi. ఈ కండిషన్లో మనకు ఉంటుంది. ఇది డయోడ్ ఆన్ అయినప్పుడు. అదే I ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డయోడ్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది, పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒమేగా టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 pi ఆ కండిషన్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఐఎం ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎలా రాయొచ్చు మనం, వోల్టేజ్ I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా, అంటే I ఈజ్ ఈక్వల్ టు V బై R రిలేషన్లో రాస్తే IM కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ VM బై RF ప్లస్ RL. IM ఈజ్ ఈక్వల్ టు VM బై RF ప్లస్ RL. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద అవుట్పుట్ డీసీ కరెంట్, ఎంత కరెంట్ డీసీ కరెంట్ అంటే యావరేజ్ కరెంట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, యావరేజ్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఐడిసి అని అనుకుంటే ఐడిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి ఎలాగ చెప్పొచ్చు, 0 to 2 pi కాబట్టి ఫుల్ సైకిల్ మనం ఇద్దరు హాఫ్ సైకిల్ కన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఫుల్ సైకిల్ క్యాలిక్యులేషన్ వాల్యూ అంతే వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ 2 pi కాబట్టి ఇక్కడ మనకి ఇది 0 to 2 pi. సో therefore you are going to take 1/2 pi integral 0 to 2 pi I d theta or d omega t తీసుకోండి. సో 1/2 pi ఇంటిగ్రల్ 0 to pi I అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఐఎం సైన్ ఒమేగా టీ అని చెప్పుకున్నాం, అవునా. యువర్ I ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ. సో యూ సింప్లీ రీప్లేస్ ఐఎం సైన్ ఒమేగా టీ. బట్ హియర్ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇట్ ఈజ్ 0 to 2 pi ఇంటిగ్రల్ 0 to 2 pi కాబట్టి వీఆర్ స్ప్లిట్టింగ్ ఇంటిగ్రల్ 0 to pi అండ్ ఇంటిగ్రల్
పై టు 2π 0 to ఇది స్ప్లిట్ చేస్తాం ఇక్కడ మనం. సో ఇది విడగొట్టినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తేడా వచ్చింది. సో ఇది విడదీస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ టర్మ్ సెకండ్ టర్మ్ 0 అవుతుంది. ఎంచేత సెకండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ 0 కాబట్టి దిస్ టర్మ్ బికమ్స్ 0. సో అంచేత మనం ఓన్లీ 0 to π తీసుకున్నా, 0 to 2π తీసుకున్నా, ఇది ఇంటిగ్రల్ స్ప్లిట్ చేసినప్పుడు సెకండ్ టర్మ్ 0 అవుతుంది కాబట్టి సో సింప్లీ 1/2π ఇంటిగ్రల్ 0 to π im sin ωt dωt ఇది మనకి ఇంటిగ్రేషన్. సో దీన్ని సైన్ ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది, కాస్ వస్తుంది, మైనస్ కాస్ వస్తుంది, అవునా? సో మైనస్ కాస్ ωt. సో therefore you will get 1/2π im minus cos ωt. లిమిట్స్ ఏంటి మనకి 0 to π. So if you substitute 0 to π limits in the cos here, so you will get this cos π value and cos π minus cos 0 వస్తుంది కదా, మైనస్ మైనస్ ఇక్కడ మన ప్లస్ అవుతుంది. సో సింపుల్గా మనకి ఏమవుతుంది, ఇది 2 అవుతుంది అనమాట. అంచేత 2im/2π 2 get cancel and you will get im/π. So this is the average current IDC. This is the average current IDC. So or simply పైని మనం ఏం చేస్తే 0.318 im ఇలాగన్నా రాసుకోవచ్చు. సో we get im వాల్యూ. సో im వాల్యూ వచ్చింది, కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇందాక, im ఈజ్ ఈక్వల్ టు IDC అనుకున్నాం. therefore IDC ఈజ్ ఈక్వల్ టు Vm/π ఇంటూ RF ప్లస్ RL అనుకున్నాం కదా. సో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ RL వెరీ గ్రేటర్ దెన్ RF అంటే మనం డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ లోడ్ రెసిస్టెన్స్ డయోడ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంచేత ఈ లోడ్ రెసిస్టెన్స్ RF కంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డినామినేటర్లో RF టర్మ్ వీ కెన్ నెగ్లెక్ట్ చేస్తాం. అంటే వెన్ కంపేర్ టు ది లార్జర్ టర్మ్ స్మాలర్ టర్మ్ కెన్ బి నెగ్లెక్టెడ్ అనమాట. అంచేత స్మాలర్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి డినామినేటర్లో ఇక్కడ పైన ఉన్న ఈ డినామినేటర్లో ఈ RLని తీసేస్తే ఏమొస్తుంది మనకి, ఈ RFని తీసేస్తే ఏమొస్తుంది మనకి, ఇది నెగ్లెక్ట్ చేస్తే సింప్లీ Vm/π RL అవుతుంది అనమాట. ఆర్ 0.318 Vm/RL. ఇది మనకి IDC DC కరెంట్. సో therefore DC అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, VDC ఈజ్ ఈక్వల్ టు ఏంటి, IDC ఇంటూ RL. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ RL కదా. చేత మనకు VDC కావాలంటే సింప్లీ IDC ఇంటూ RL చేస్తే మనకి ఏమవుతుంది, IDC అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం, Vm ఇందాక ఆల్రెడీ IDC క్యాలిక్యులేట్ చేసాం. సో అంచేత సో దాని నుంచి మనకి ఏమొస్తుంది, Im/π RL వస్తుంది. IDC ఇంటూ RL ఈజ్ ఈక్వల్ టు Im/π RL. Im అంటే మనం ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, Vm/π RL. ఆర్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కన్సిడరింగ్ బోత్ డయోడ్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తే మనకి RF ప్లస్ RL వస్తుంది డినామినేటర్. సో therefore Vm/π ఇంటూ 1 ప్లస్ ఈ లోడ్ రెసిస్టెన్స్ని కిందకి డినామినేటర్లో తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, RL క్యాన్సిల్ 1 వస్తుంది, RF/RL ఉంటుంది. అంచేత సింప్లీ Vm/π ఇంటూ 1 ప్లస్ RF/RL. ఇది మనకి ఏంటి, VDCకి ఫార్ములా. VDCకి ఫార్ములా ఎప్పుడు ఇది మనం డయోడ్ రెసిస్టెన్స్ని కూడా కన్సిడర్ చేసినప్పుడు, డయోడ్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉందనుకున్నప్పుడు దాన్ని కూడా కన్సిడర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, VDC ఈజ్ ఈక్వల్ టు Vm/π ఇంటూ 1 ప్లస్ RF/RL వస్తుంది. అదే సపోజ్ RL చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఆర్ఎల్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ ఆర్ఎఫ్ అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఆ టర్మ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అంచేత సింపుల్గా విఎం/పైఏ ఉంటుంది, ఈ డినామినేటర్లో ఈ టర్మ్ ఉంటుంది అనమాట. సో అంచేత వీ విల్ గెట్ ఓన్లీ విఎం/పై. సో ఈ విఎం/పై అన్నది మనం ఇంకో విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సేమ్ ఐడిసి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో మనం ఐడిసి క్యాలిక్యులేట్ చేశారు కదా, ఐడిసి ముందు క్యాలిక్యులేట్ చేశారు కదా, ఐడిసి ఎలా క్యాలిక్యులేట్ చేశారో సేమ్ అలాగే విడిసిని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో సో దేర్ ఫోర్ మీరు నౌ ఆర్ఎంఎస్ వాల్యూ, వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. చూడండి ఇందాక ఈ ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం? ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ 0 to 2π I square d⍵t స్క్వేర్ రూట్. 1/2 అంటే స్క్వేర్ రూట్ అన్నది. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ మనం అంటే ఐ స్క్వేర్ ఆర్ఎంఎస్ అయితే ఇక్కడ స్క్వేర్ ఉండదు, రూట్ ఉండదు. సో అంచేత మనము ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ కాకుండా ఏం చేస్తున్నాం, ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్లో ఆర్ఎంఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రైట్ సైడ్ని స్క్వేర్ రూట్ వస్తుంది. పవర్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ అని అర్థం అనమాట. సో నౌ ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ 0 to 2π. ఐ అంటే ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఇక్కడ స్క్వేర్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ డిఓమేగా టీ వస్తుంది. సో దీన్ని మళ్ళీ విడదీసాం, ఇక్కడ స్ప్లిట్ చేసాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్లో కొంచెం తప్పు పడింది. ఇది కరెక్ట్. ఇక్కడ పై ఉండాలి, 0 to π రావాలి. ఇయర్ 0 to 2π బదులు పై రావాలన్నమాట. సో ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తే అవుతుంది 0 to π ఐఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డిఓమేగా టీ ప్లస్ 1/2 π to 2π. ఇక్కడ కరెక్ట్ కనపడింది. సో సెకండ్ టర్మ్ 0 కాబట్టి ఇది 0 అవుతుంది. సో ఇప్పుడు మనం దేన్ని చేస్తున్నాం, ఇక్కడ 1/2 స్క్వేర్ రూట్ ఉంటుంది ఇక్కడ ఈ ఈక్వేషన్లో. సో దేర్ ఫోర్ 1/2π ఇంటిగ్రల్ 0 to 2π ఐఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డిఓమేగా టీ. మీరు ఇక్కడ థీటా అని రాసుకుంటే సైన్ స్క్వేర్ థీటా డి థీటా అని సింపుల్గా రాసేసుకోవచ్చు ఒమేగా-టీగా బదులు. సో ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఐఎం స్క్వేర్ అన్నది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ నుంచి బయటకు రాస్తాం, ఐఎం స్క్వేర్/2π ఇంటిగ్రల్ 0 to π. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఒమేగా-టీని ఎలా రాయొచ్చు, 1 - cos 2ω అంటే 1 - 2 cos 2θ/2. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - cos 2θ/2. ఆ ఫార్ములా కింద రాసుకున్నాం అనుకోండి, ఇది అప్పుడు ఏమొస్తుంది మనకి 1 - cos 2θ/2 అవుతుంది ఇంటూ డిటి ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ థీటా వస్తుంది, ఇక్కడ sin 2θ/2. ఇది ఈ సెకండ్ టర్మ్ sin 2θ/2 అవుతుంది అనమాట. అంటే ఒమేగా అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా థీటా అంటున్నాను అంతే, ఒమేగా-టీ ఈజ్ ఈక్వల్ టు థీటా. సో ఇంటూ 0 to π లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దేర్ ఫోర్ మనకి ఏమొస్తుంది, ఐఎం స్క్వేర్/4π. ఏం చేత ఇక్కడ కింద 2 ఉంది కదా, 2 బయటకి తీసుకొచ్చేస్తే 1 - cos 2θ/2 కదా, బయటకు వచ్చేస్తే 4π అవుతుంది. సో ఇప్పుడు మనకి ముందుది ఏమైంది, ఇది ఇక్కడ ఈ 2 బయటకు వచ్చేస్తే 4π అవుతుంది అనమాట. ఇది ఇక్కడ బయటకు వచ్చేస్తే 4π అవుతుంది. ఇది ఇంటిగ్రేట్ చేస్తే వచ్చిన 2, ఇది ఈ సైన్ 2θ/2 అన్నది cos 2θని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చిన 2 అనమాట. సో ఇప్పుడు ఐఎం స్క్వేర్/4π. ఇప్పుడు లిమిట్ సెట్ చేశారనుకోండి, π - 0 ఇది ఫస్ట్ దానికి మైనస్ సైన్ 2ωt అంటే sin 2 × π -
అది మళ్ళీ సైన్ 2 ఇంటూ 0 అది వస్తుంది. అంటే సైన్ 2π/2 ఒకటి వస్తుంది, సైన్ 0 ఒకటి వస్తుంది. సో దీని వాల్యూ 0 అవుతుంది, దీని వాల్యూ 0 అవుతుంది. ఓన్లీ మనకి పై ఒకటే మిగులుతుంది ఇక్కడ. సైన్ 2π వాల్యూ 0 అవుతుంది, సైన్ 0 వాల్యూ 0 అవుతుంది. సో మనకేమి రిమైన్ వస్తుంది, దిస్ 0 అండ్ దిస్ 0 అండ్ దిస్ ఇస్ 0. సో సింప్లీ వీ విల్ గెట్ im² / 4π ఇంటూ π. im² / 4π ఇంటూ π. ఈ పై క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఈ పై క్యాన్సిల్ అయ్యి స్క్వేర్ రూట్ ఇక్కడ. సో ఇక్కడ మనకేం మిగులుతుంది, పై ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పై ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇక్కడ పై మిస్ అయింది. ఈ 4π క్యాన్సిల్ అవుతుంది. 4π అంటే పై క్యాన్సిల్ అవుతుంది. మనకేం మిగులుతుంది, im² / π మిగులుతుంది అనమాట. సో im² / π స్క్వేర్ రూట్ కాబట్టి im² అంటే స్క్వేర్ రూట్లో im ఉంటుంది, 4 స్క్వేర్ రూట్ అయితే 2 ఉంటుంది. సో సింపుల్ im/2 దట్ ఈజ్ ఈక్వల్ టు Vm/2 ఇంటూ Rf ప్లస్ RL. ఇది మనకి IRMS వోల్టేజ్ అక్రాస్ ది లోడ్. సో దేర్ఫోర్ అక్రాస్ ది లోడ్ తీసుకుంటే ఏమవుతుంది, VRMS ఈజ్ ఈక్వల్ టు IRMS ఇంటూ RL. సో ఇది సేమ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి, సో దేర్ఫోర్ ఇప్పుడు మనకి, సో ఇప్పుడు ఇఫ్ RL ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ RF అయితే ఏమవుతుంది మనకి, సింప్లీ VRMS ఈజ్ ఈక్వల్ టు Vm/2 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ వోల్టేజ్ వస్తుంది. ఓకే, RMS వోల్టేజ్ వస్తుంది. సో నౌ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ. టు క్యాల్కులేట్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ మనం ఏం చేస్తాం, DC పవర్ డెలివర్ టు ది లోడ్ బై AC ఇన్పుట్ పవర్ ఫ్రమ్ ది సెకండ్, PAC/PDCని క్యాల్కులేట్ చేస్తాం. సో ఇది రెక్టిఫైయర్ ఎఫిషియన్సీని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు వస్తుంది. సో ఇది రేపు చెప్పుకుందాం. ఓకేనా, రైట్.